జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలని కాపీ కొడితే సరిపోదు, ఆచరించే దమ్ము ఉండాలి, సత్తా ఉండాలి. అది లేదు అని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఓపెన్గా ఒప్పుకున్నారు ఒక మీటింగ్లో, మా ప్రభుత్వానికి అంత సత్తా లేదు అని. దాని రోజున ఎమ్మెల్యేలు నాయకులు అందరూ నిజం చేస్తూ వస్తున్నారు. అలాగే డేట్స్తో సహా మాట్లాడుతున్నా నేను. ఈ గత సంవత్సర కాలంలో 22/7/2025 దళిత మహిళ విఓఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరు గ్రామానికి చెందిన ఆ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులు చేస్తే భరించలేక ఆ బాధితురాలు నిద్రమాత్రలు మింగితే ఆ తర్వాత ఏడాది తర్వాత ఆ ఇష్యూ బయటకు వచ్చింది. అలాగే 21/7/2025 కేజీబీవీలో సీట్ ఇప్పిస్తానంటూ ఒంటరి మహిళపై లైంగిక వేధింపులు. పాపం భర్త చనిపోయి 2 పిల్లలతో ఆ తల్లి కూలి పనులు చేసుకుంటూ ఆ పెద్ద పిల్లని చదివించుకోవడం కోసం ఆ కేజీబీవీలో సీటు కోసం అడిగితే ఆయన మాట్లాడిన మాటలేంటి? నువ్వు నా దగ్గరికి వస్తేనే నీ పిల్లకి సీట్ దొరుకుతుంది అంట. అంటే భర్త లేని మహిళలకి మీ నాయకులు ఇచ్చేటువంటి రక్షణ ఇది. ఎంత గొప్పగా ఉందో, ఎంత అందంగా ఉందో దయచేసి ఈ కూటమి ప్రభుత్వం గమనించాలి. వారిపై తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఆ బాధితురాలకు అండగా నిలబడితే బాగుంటుంది. అలాగే 21/7/2025 జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త సత్సాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన శానిటేషన్ వర్కర్ని కాల్లో ఏ విధంగా మాట్లాడారో ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మనందరం చూసాం. 3/7/2025 యువతిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం అగ్రహారపేట అరుణతి కాలనీకి చెందిన ఒక యువతిపై టీడీపీ కార్యకర్త మొండెం ఉదయ్ లైంగిక దాడికి యత్నించారు. నిద్రిస్తుండగా అమ్మాయి పడుకుంటే లైంగిక దాడి చేసి దాని వీడియోలు చిత్రించి వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామంటూ ఆమెను బెదిరించి, అలాగే 1/8/2025 యువతిని మోసం చేసిన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్ను ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారో తెలుసా అండి? మచిలీపట్నంలోని మన పేర్ని నాని అన్న వాళ్ళ అబ్బాయి పేర్ని కిట్టు గారు ఒక పెద్ద యాజిటేషన్ చేసి ప్రశ్నిస్తూ రోడ్లెక్కి ఇది అన్యాయం, ఒక మహిళకు మీరు చేసింది తప్పు అని చెప్పి ఆయన గొంతెత్తి అడిగితే అప్పుడు పోలీసులు నిద్రలేచి ఆయన అరెస్ట్ చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తే తప్ప, పోరాటాలు చేస్తే తప్ప బాధితులకు ఈ రోజున న్యాయం జరిగే పరిస్థితి లేదు. అలాగే 15/6/2025 ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి మోసం చూసాం మనం రాజమహేంద్రవరంలో. 5/6/2025 దళిత మైనర్ బాలికపై 6 నెలలుగా టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేసిన సంఘటన అయితే అసలు దారుణం. అది వయస్సుతో సంబంధం లేదు. 7 ఏళ్ల బాలికపై కూడా 3/6/2025 టీడీపీ కార్యకర్త అఘాయిత్యం చేస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు నగర పంచాయతీకి చెందిన బాలిక తల్లిదండ్రులు మొరపెట్టుకుంటే వాళ్ళకి ఈ రోజుకి న్యాయం జరగలేదు. ఏంటి మీరు మహిళలకు ఇచ్చే భద్రత, ఏంటి మీరు మహిళలకు ఇచ్చే రక్షణ మీ కుటుంబ ప్రభుత్వంలో? అలాగే 6/4/2025 పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తకు టీడీపీ నేత లైంగిక వేధింపులు. మేము కమ్మోళ్ళం, నువ్వు మాల్దానివి, ప్రభుత్వం మాది, ఇవి వాళ్ళు మాట్లాడిన మాటలు. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, నేను అడిగింది నువ్వు చేయాల్సిందే. పచ్చిగా మాట్లాడాలంటే ఇంకా మా కోరికలు నువ్వు తీర్చాల్సిందే. ఇది వాళ్ళు మాట్లాడి ఆమెను బెదిరించిన బెదిరింపులు. ఆమెను కాపాడాలి అన్న విషయం ఆమె ఇంకా సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకుంటే కానీ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజున. అలాగే 31/6/2024 మన హోంమంత్రి అనిత గారి ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ సొంత ఇలాకాలో జరిగినటువంటి సంఘటన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కోట ఊరట్లలో 2 మహిళలు దుస్తులు చింపి జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టి వరలక్ష్మి లక్ష్మి అనే మహిళలపై దాష్టికం చేశారు టీడీపీ నాయకులు. అక్కడ దానికి ఏం సమాధానం లేదు. 17/10/2024 టీడీపీ నేతల రాసలీలలు ఆ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రబాబు గారి కుప్పం పార్టీ పరిశీలకులు గాజుల ఖాదర్ బాషా 2024 అక్టోబర్లో అది బహిర్గతమైంది. విత్ ప్రూఫ్స్, విత్ అథెంటిక్ డేటా ఈ రోజున మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎంత సిగ్గుచేటు! అసలు ఏమనుకుంటున్నారు? ప్రచారాల్లో మాత్రం మేము అది చేస్తాం, మహిళలకి ఇది చేస్తాం,
అంటూ కబుర్లు చెప్పేస్తారు. ఆచరణలోకి వచ్చేసరికి చూస్తే ఏమీ ఉండదు. ప్రమోషన్ ఫుల్, ఆచరణ నిల్లు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున పిచ్చివాగుడు వాగుతూ మహిళల్ని ఇబ్బంది పెడుతున్న టీడీపీ నేతలు ఉన్నారు. వాళ్ళు పనిచేసిన పనికి బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున మహిళల పరిస్థితి